నమస్తే. ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్ న్యూస్ చూద్దాం. మోదీ ఉద్యమాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని ఆదాయాన్ని అమ్మాయిలకు తాకట్టు పెడతారు. రిజర్వేషన్ రద్దు చేసి ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తారు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 10 సంవత్సరాలు చేసిన బీజేపీ ప్రధానమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు చేసింది ఏమి లేదు కాబట్టి ఆయన ఉద్యోగం తీసేస్తేనే ఇవన్నీ బంద్ అవుతాయి. లేదంటే ప్రైవేట్ గొప్ప చెప్తాడు, అన్ని ప్రైవేట్ పరం చేస్తాడు, అన్ని ప్రైవేట్ గొప్ప చెప్తాడు. లేకపోతే మన ఆదాయాన్ని అంబాలకే మన సంపాదన అంతా దోషపెడతారు. కాబట్టి మోదీ ఉద్యోగం అంటే మోడీ ప్రధానమంత్రిగా లేకుండా చేయాలంటే మోడీకి ఓట్లు వేయకుండా ఉంటేనే ఆయన ఉద్యోగం పోతుంది, దేశం బాగుపడుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మనం చూడవచ్చు. వచ్చేది హంగు, మనమే కింగు, ఈ మోకాన్ని వేయొద్దు, 14 నుంచి 15 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో చక్రం తిప్పేది మనమే. వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్న వరంగల్లో రోడ్ షో పెట్టి వచ్చేది మనమే కింగు, ఈ మోకా నోలొద్దు, నాకు 14 నుంచి 15 ఇవ్వాలని అంటాను, సీట్లు ఇవ్వాలి, మీరు గెలిపియాలని చెప్పేసి అంటాడు. ఎట్టకెళ్తాడు? రోజుకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ మన గుండు సుధారని ప్రతి ఒక్కరు, మీరు ఏ జిల్లా తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలకు, కాంగ్రెస్లకు, ఇంకా వేరే పార్టీలకు పోతారు తప్ప టీఆర్ఎస్కు వచ్చిన దాఖలు బీఆర్ఎస్లకు ఒక క్యాండిడేట్ వచ్చే దాఖలు లేవు. ఎట్టకెళ్తారు? మళ్ళీ ఒకటికి నాయన అంటే ఏమంటాడు? 14 నుంచి 15 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. వచ్చేది హంగ్ అంటాడు. ఈయనకి మొదలెత్తనట్టు హంగ్ కింగ్ అని. ఈయన మైకి దొరికితే మీడియా ముందట ఇదే కథ, వచ్చేది మనమే. అప్పుడు కూడా తెలంగాణ అప్పుడు కూడా జనాలను మభ్యపెట్టి తెలంగాణ వస్తే మనం సంపద సృష్టిస్తాం, అది చేస్తాం, జనాలు అందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తాం. ఏమైంది? ఏం జరగదు. ఈయన ముచ్చట జనాలను మభ్యపెట్టి పూట గడుపుకోవడే తప్ప అప్పుడు ఈయన మాటలకు చాలామంది విద్యార్థులు పాపం చనిపోయిళ్ళు, బలిదానం అయ్యిండు, తెలంగాణ వచ్చింది. వచ్చాక ఈయన ముఖ్యమంత్రి అయినగా అప్పుడు చేయొచ్చు కదా, మరి ఇంటికే ఉద్యోగం ఇస్తాను గనుడు వాళ్ళు 80,000 పుస్తకాలు చదివిన మేధావి ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చిండ 10 సంవత్సరాలు ఇయలే కదా. మరి కేసీఆర్ మేకవన్న పులి. ఎన్నికలు వచ్చినాయంటే ఉపన్యాసాలకే పనికొతాడు తప్ప పనులు చేసేటోడు కాదు. ఒకవేళ అధికారం వస్తే ఆయన కుటుంబం బ్రతికేటట్టు చూసుకోడు తప్ప జనాలు చేసింది ఏముండదు. కాబట్టి జనాలు తస్మాత్ జాగ్రత్త. ఆయన సంగతి మనకు తెలుసు. కాబట్టి కేసీఆర్ నమ్మి మోసపోవద్దు. ఏడాది కేసీఆర్ శాసిస్తాడు, తోకాడిస్తున్న అధికారులు మన మాట వింటారు. ఏడాది తర్వాత అంటే ఈయన అధికారం వస్తాడట. ఇప్పుడు అది అధికారులు తోకాడిస్తున్న అధికారులు అంటే ఈయన మాట వింటారట. ఇది కదిట్టుండు పోలీసు వాళ్ళను, ఈయన అధికారులు అప్పుడు పోలీసు వాళ్ళను, ఈయన ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసు వ్యవస్థ అంటేనే ఒక గౌరవమైన వ్యవస్థ. ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత ఎవరిది? కేసీఆర్ది. సమాజంలో అన్యాయం జరగకుండా న్యాయం గెలిచే విధంగా చట్టబద్ధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్ ఉండే చేసే వ్యవస్థ ఏది? పోలీసు వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థ దిగదార్చి ఆయన సెక్యూరిటీ గార్డ్గా వేయించుకొని వ్యవస్థకే మస్తు వచ్చింది ఎవరు? కేసీఆర్. ఆయనకి వస్తే చక్రం తిప్పుతా, ఈ చక్రం తిప్పడానికి మనకి వస్తేనే పేపర్లో మాట్లాడి టీవీలో మాట్లాడి చక్రం తిప్పుతా, అది తిప్పుతా, ఇది తిప్పుతా అనే దానికే పనికొస్తాడు తప్ప ఈయనకి అధికారం అయితే మాత్రం ఏం చేయడు. మనం చూసాం ఆల్రెడీ. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈయన చేసేది ఏం కాదు, ఈయన వల్ల ఏం కాదు. ఈయన ఇంట్లో కూర్చునే బెటర్. ఈయన గెలిచేలేదు, పోయేలేదు. మరి ఎందుకు ఓటు అంతా మురిగిపోతుంది? ఎందుకు మరి కథ? కాళేశ్వరం కహాని, ఆ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ తప్పిదమే. కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ ఏ ముఖం పెట్టి చెప్తాడు దాని గురించి? ఎక్కడ ఎన్నికల లోకసభ ఎన్నిక మరి కాళేశ్వరం గురించి చెప్పాలి కదా. ఊరికే కరెంట్ పోతుంది, కరెంట్ ఎక్కడ పోతుంది? కరెంట్ పోతుందా? జనాలు ఎప్పుడైనా కూడా మన చుట్టూ ఉన్న ఏం జరుగుతుందో గమనించాడు తప్ప ఆయన టీవీ చెప్పిందే విని దానికి మోసపోవద్దు. ఆయన ఆ విధంగా మాయం చేస్తాడు జనాలను. కరెంట్ పోతుంది ఊరికే. ఎప్పుడైనా మీరు ఇన్ని సార్లు తిరిగింది, ఇన్ని లోకసభ కాన్స్టిట్యూన్సీ తిరిగింది కదా, ఎక్కడైనా కూడా కరెంట్ ముచ్చి చెప్తాను తప్ప వేరే ముచ్చట మాట్లాడతా. అదే కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడు. గొప్ప గట్టి అని చెప్పేసి అనేటోడు 80,000 పుస్తకాలు చదివిన మేధావి. ఆయన తప్పిదం వల్లనే అంత జరిగింది. అసలు మానవ తప్పిదం వల్లనే కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం ఖరాబ్ అయిపోయింది. 1000 కోట్ల సంపద, 1000 కోట్ల జనాల సొమ్ము నేలపాలు చేసిన ఘనత ఎవరిది? కేసీఆర్ది.
కాబట్టి కేసీఆర్ను నమ్మద్దు. కేసీఆర్ ఎక్కడికి వచ్చినా ఆయన ఉరుకులు పెట్టేట్టు ఉండదు తప్ప మన సమాధానం చెప్పేటానికి కాదు. అంత మేధావి అయినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్న అసెంబ్లీకి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి సమస్యలు చెప్పుకోవాలి. అట్లా రాకుండా ఏదో దెబ్బ తాకినట్టుగా ఏదో కాలినట్టుగా కట్టబట్టుకుని ఎన్ని రోజులు కట్టబట్టుకుంటామే, ఎన్నికలు 2 రోజులు కట్టబట్టుకో. జనాల లోపల ఏదో సెంటిమెంట్ రగిలించాలి, కట్టబట్టుకుని పోతే అయ్యో పాపం అంటారంటే అయ్యో పాపం అనేది బట్టి పోయినాయి. నువ్వు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కొంతమంది మానవత్వం చూపించలే. ఎంతోమందికి కొండగట్టిపోయినప్పుడు కనీసం 60-70 మంది చనిపోయారు. ఇంతవరకు వాళ్ళు పలకరించలే, వాళ్ళకు అడిపోయిన తొంగి చూసిన పాపన పోలేదు. నువ్వు ఏది తీసుకున్నా కూడా 10 సంవత్సరాల ఈయనే మానవత్వం లేకుండా వ్యవహరించాడు జనాల మీద. కాబట్టి మనం ఆయన ఏదో గొప్ప పని చేస్తాడు అని చెప్పేసి ఆయన మాట కరిగిపోయి మనం పడిపోవద్దు. ఇవి 20 వార్తలు.